వసుకులుడు చనిపోయాను. 10 దినములు నిరాహార దీక్షను అవలంబించెను. రాణులు, మంత్రులు, పురోహితులు, హితులు, సామంతులు వారించుటకు వెళ్ళిరి. వెళ్ళిన వారే కాని చెప్పుటకు వీలు కలిగిన వారు లేరు. 10 దినముల అన్నము లేనిచో మరణింతురా, జలము కూడా త్రావనిచో మరణింతురా, జలము కూడా త్రావనిచో మరణింతురు. 4 దినములు గడిచిన తర్వాత రాజునకు స్మృతి పోవుచుండెను, దప్పిక అగుచుండెను. ఒకసారి స్మృతి వచ్చిన తర్వాత రాజు లేచి చూచెను. తన గది నిండా వైద్యులున్నారు. అందరును పంపించెను. నిష్కంఠుడను ఒక భటుడు కలడు. రాజు వానిని పిలిపించెను. వానిని ద్వారమందు నిల్చుండబెట్టెను. అది మొదలెవ్వరు లోనికి రాలేదు. ఆ నిష్కంఠుడు ఖడ్గపాణి అయి ద్వారమునందు నిల్చుండెను. వాడు 10 ఏనుగుల బలము కలవాడు. కత్తి దూసి వాని ఎదుట నిలిచిన వాడెవడు లేడు. 5వ నాటి రాత్రి మిహిరకులుడు వచ్చెను. వాడు లోనికి పోనీయలేదు. మిహిరకులుడు వాని వంక తీక్షణముగా చూచెను. నిష్కంఠునికి నేత్రములలో తీక్షణత లేదు. రాజాజ్ఞ పరిపాలనా గుణము కరిగించిపోయిన ఒక శిలా విగ్రహము వలె నిల్చుండెను. ఈ విగ్రహము కదిలినట్లు అగుపడుట లేదు, కానీ సజీవం. ఆ విగ్రహమును పడదోసి రాతిని ముక్కలుగా కొట్టవలేను, కానీ ఆ మూర్తిలోనున్న రాజాజ్ఞాపాలన లక్షణమును చెరచుటకు వీలు లేదు. తత్పూర్వము మిహిరకులుడు నిష్కంఠుని ఎరుగును. వాడొక సేవకుడుగా ఎరుగును, వాని బలము నెరుగడు. ఒక్కొక్క రాజునకు ఒక్కొక్క రహస్య సేవకులుండును. రాజు తన స్వరక్ష వాని చేత చేయించుకొని చూడును. వసుకులునకు వీడు వాడు. మిహిరకులుడు వానిని బెదిరించెను. కత్తి దూసెను. వాడు కదలలేదు. వానిని తన కత్తితో నరుకుటకు 10 ప్రయత్నములు చేసెను. 10 విఫలమయ్యెను. మిహిరకులుని కత్తి చివరకు 10 ముక్కలయ్యెను. మిహిరకులుడు మండిపోవుచుండెను. రాజు యొక్క శయనాగారం ముందు ఇది జరగరా అని వ్యతిక్రమం. రాత్రి 2 జాముల వేళ పలుమంది సేవకులు వచ్చిరి. ఎవరికి ప్రాణములలో ప్రాణములు లేవు. పోయి మంత్రి పురోహితులను పిలుచుకొని వచ్చిరి. వారు యువరాజుతో ఇట్లనేది: యువరాజా, వాడు సేవకుడు. నీ తండ్రికి నా మినబంటు. వాడు మహాగజబలు. వాడు నీ తండ్రికి నిప్పుడెట్లు సేవించుచున్నాడో రేపు నిన్నట్లు సేవించు. ఇది మహారాజు గారి ఆజ్ఞ. వారి ఆజ్ఞను మేము పాలించుచున్నాము. నీవును పాలింపవలేను. మిహిరకులునకు ఇంతకంటే ఎక్కువ కోపం వచ్చుటకు వీలు లేదన్నంత కోపం వచ్చెను. అతడు తిరిగిపోయాను. అతడిట్లా అనుకొనిచుండెను: నా చేతిలోని ఖడ్గమయ్యను, విల్లైనచో ఎంత బాగుండును. ఖడ్గము విరిగిపోవును, దానిని సమీపమునందుండి గాని ప్రయోగింపరాదు. వీడు సేవకుడు, నన్ను ఎదిరించునా? నా తండ్రి వద్దకు నేను పోవుటకు వీలు లేదా అనుకొనుచు ఇంటికి పోయాను. యువరాజు వెంట 10 మంది వెళ్ళిరి. ఆయనతో 10 మంది 10 విధముల చెప్పిరి. వాని తాత్పర్యములు రాజు యొక్క ప్రాయోపవేశమునకు యువరాజే కారణమనియు, పూర్వము యువరాజు చేసిన కొన్ని పనులు రాజుతో వారులు చెప్పిరనియు, ప్రధానముగా చెప్పినవాడు పురోహితుడనియు, వీరందరూ రాజు యొక్క ప్రసాదమును సంపాదింపవలేనని అనుకొనిన వారు. రాజు బలహీనుడైనచో, రాజు వివేకి అయినచో, రాజు స్తోత్రప్రియుడైనచో రాజును తమ వలలో వేసుకొనవలేనని పలుమంది ప్రయత్నింతురు. ఈ 10 మంది ఆ ప్రయత్నము చేసిరి. ఈ 10 మందిని మిహిరకులుడు గుర్తుపెట్టుకునను. ఉన్నతనిని స్త్రీలోనిని చేయుటకు పలుమంది ప్రయత్నించిరి. వారందరూ మిహిరకులుడు గుర్తుపెట్టుకున్నాను. అందులో ఒకడు హీరమణి అనువాడు తన చెల్లెల్ని మిహిరునకు సంధానపరచవలేనని చాలా ప్రయత్నము చేశాను. మిహిరకులుడు చెల్లెలి అన్నను ఇద్దరును సౌధమునకు రప్పించి ఇద్దరును వివస్త్రలను చేసి అన్న చేత చెల్లెలతో సంసారము చేయించాడు. తర్వాత తానిద్దరును వధించాడు. ఇది చాలా రహస్యముగా జరిగిన పని, కానీ బయటకు పొక్కెను. మిహిరకులుని మీద రాజుతో చేయబడిన అభియోగములలో ఇది ఒకటి. వసుకులుడు కొడుకు యొక్క సచ్చీలమునకు మెచ్చుకొనను, దురాచారమునకు నొచ్చుకొనను, క్రౌర్యమునకు గుండెలో విచ్చుకొనను. ఓహో, ఇతని లక్షణము తేనె పట్టు వలె ఉండను. కొంతమేర మధు, తక్కిన అధికమైన మేర మక్షిక మూత్ర దూషితం. అల్పము సేవ్యము, అధికము తిరస్కార్యం. ఈ మక్షికములను సంహరించి ఆ బాధను తట్టుకొని
ఈ మధువును సేవించడి వాడెవడు? వసుకులుడు వినిన 10-15 కథల వలన నిన్న తేనె పట్టుగల ఈ గుహలోని పోయి ఆ తేనెను స్వీకరింపగలవాడెవ్వడు? వింధ్యాపర్వతములలో మహాగుహలలో భ్రమరవాసిని అన్న దేవి కలదట. ఆమె ఉన్న చోటికి పోవుటకు 4 యోజనముల వేర గుహలలో కాకుండా లోకములో నుండదు. అప్పుడప్పుడు మేలుకొనియే ఉన్నాడు. ఇంతలో ఒక కల వచ్చినది. కల అనుటకు వీలు లేదు. అది కూడా జాగ్రత్తావస్థ ఎంత అద్భుతమైన విషయమే అని మనుషులు చెప్పుట కలదు. ఇది ఎప్పటిదో 100కో 1,00,000కో జరుగును. ఆ జరిగినది వీలుగా ఉండు పరమ స్వల్పమైన కాలములో జరుగును. ఇప్పుడు మిహురకులకు అట్లు జరగలేదు. తనను తన గురువైన వాడు పర్వతాగ్రభాగమున స్వస్వ నియమిత శిలాతలముల యందు కూర్చుంటుంది. అతడిట్లనెను, నీవింక 6 దినములకు రాజగుదువు. ఈ లోపుగా నిన్ను నీవు నియమించుకొనవలెను. 6 రోజులు కాదు, 7 రోజులు. 1 దినమునకు 70 ఏండ్లు రాజ్యపాలనము సాగగలదు. నీవు 70 ఏండ్లు రాజ్యము చేయుదువు. నీవి 7 దినములు నియమము అవలంబింపనిచో నీ రాజ్యకాలము తరిగిపోవును. నీవందరు రాజుల వంటి వాడవు కావు. కొన్ని మహాకార్యములు చేయుటకు జన్మించిన వాడవు. అనగా మిహ్రకులుడు ఆ కార్యములెట్టివి అని ప్రశ్నించెను. అతడిట్లనెను, రాముడు లంకను జయించెను, రావణుని సంహరించెను. ఇది మహాకార్యమేనా? అర్జునుడు 11 అక్షౌహిణుల కురు సైన్యమును వదిలించెను. ఇది మహాకార్యమేనా? పలుమంది రాజులు 1000 కొలది ఏండ్లు పరిపాలించిరి, ధర్మమును నిలబెట్టిరి. వారి తర్వాత ఆ ధర్మం ఏమైనది? అది ప్రవహించినంత మేర పండించినది, ప్రవహింపని మేర ఏమైనది? అగ్ని ప్రజ్వలించినంత మేర మండించినది, తక్కిన మేర ఏమైనది? మహాకార్యం అనగా విస్తృతమైన కార్యం. క్రిందనొక చిన్న రాయి ఉన్నది, దానినెవ్వడైనా ఎత్తగలడు. ఇది 20 మంది కలిపి ఎత్తలేని ఒక దానిని బలవంతుడొకడెత్తును. అది మహాకార్యం. సామాన్యమైన బలవంతుడు తన్నెదిరించిన ఒకరిద్దరు దూరముగా తోలును. ఒకనిని 1000 మందిని ఎదురింతురు. 1000 మందిని కత్తిబూని సంహరించిన చో అది మహాకార్యం. దిక్కాల వస్తు పరిణామముల మీద వ్యాపించిన కార్యము మహాకార్యం. ఒక రాజు 10,000 సైన్యముతో శత్రువు యొక్క 1,00,000 సైన్యము నిర్మూలించను. ఇది మహాకార్యం. మిహురకులుడు ఈ కార్యములు చేసిననేమి, చేయకపోయిననేమి? పురుషుడెవరో? ఒక కార్యము జరిగినది, జరిగిపోయిననేమి, జరగకపోయిననేమి? రావణుని రాముడు సంహరింపలేదు. రామాయణం లేదు. అర్జునుడు కౌరవ సైన్యమును 100 మాడలేదు. భారతము లేదు. రామాయణ భారతములు లేనిచో వచ్చిన నష్టములేమి? ఇవి లేని జాతులున్నవి. వారందరిట్టి కథలు కొన్ని ఉండవచ్చును. ఆ కథలెందుకున్నవి? వాని వలన తర్వాత జనులకు ఉత్సాహాధికములు కలుగవలయునా? ఈ కథలు పుట్టక పూర్వము ప్రజలకు ఉత్సాహాధికములు ఎట్లు కలిగెను? అప్పుడు ఏవియో ఉన్నాయందువా? ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క ధర్మముండును. ఆ ధర్మ పరిరక్షణ చేసినవాడు మహాపురుషుడు అనిపించుకొను. సర్వదేశములయందు సర్వకాలములయందు ధర్మం ఒక రీతిగా ఉండదు. ఒక ధర్మము కొంతకాల పరిమితి మీద సాగును. ఆ పరిమిత కాలమున పరఖండమునకు పూర్వఖండమునకు లక్ష్యభూతం. దేశము ముక్కలు ముక్కలైనట్లు కాలము ముక్కలు ముక్కలుగా ఉండు. నీవు బలవంతుడు. ఒక గ్రుద్దుతో గుర్రమును ముక్కలు ముక్కలుగా చంపగలవు. నిష్కంఠుడు నీకంటే బలము కలవాడు. ఒక కొద్దుతో వాడు ఏనుగును చంపగలడు. నీవ రాజు, వాడు అంటూ. వాడు చేసడి పని ఒక వ్యక్తి తన బలము ప్రదర్శించినట్లుగా అంతకన్నా తక్కువ పని అయినను రాజు చేసినది మహాకార్యమగును. ఇందాక చెప్పిన మహాకార్యమన్న నిర్వచనమునకు వ్యక్తి యొక్క గొప్పతనమును కూడా కలుపుకొనవలే. నిష్కంఠుడు మహాకార్యం ఎప్పుడూ చేయలేడు. వాడు సేవకుడు, నీవు చేయగలవు. 7 దినములు నీవు నియమమును అవలంబింపవలెను.
కత్తితో నీవు నిష్కంఠుని మీదికి పోయితివి. వాడు నీ కత్తిని ముక్కలు ముక్కలుగా నరికెను, శ్రమ లేకుండా నరికెను. నీ చేతిలోని కత్తి ముక్కలైనంతనే నీవు వానిని మల్ల యుద్ధమునకు దొరకని ఎదిరించుకొనిచో వాడు నీతో మల్ల యుద్ధం ఆడుడు. వాడు ఊరుకొనునని కాదు, వాడు తన చేతిలోని కత్తిని పారవేసి నీవేది చేసినను దానికి అంగీకరించడి వాడు. వాడు నిన్ను పిండి పిండిగా చేయగలడు, కానీ చేసడివాడు కాదు. ఇచ్చట ఒక సూక్ష్మమైన భేదం కలదు. నీ కత్తిని ముక్కలు ముక్కలుగా నరికిన వాడు నిన్నెందుకు కాలరాయడు? ఇచ్చట ధర్మ సూక్ష్మం ఉన్నది. నీవు మహాకార్యములు చేయగలవాడవు, వాడు చేయలేని వాడు. మహాకార్యములు చేయుటకు వాడు జన్మింపలేదు, నీవు జన్మించితివి. ఇది భేదం. అప్పుడు నీవు నియమమును అవలంబించితివి, మంత్రి పురోహితుల మాట వింటివి. ఎందుకు వింటివి? నీ తండ్రి ప్రాయోపవిష్టుడై ఉండను, అతని రాజ్యమును నీవు కోరెదు, అతని అధికారమును నీవు కోరెదు, అతని మృతిని నీవు కోరవు. ఒక విధముగా మృతిని కూడా కోరదు, కానీ ఆ మృతి నీ వలన సంఘటిల్లట నీవు ఆంచింపవు. ఇది సూక్ష్మతరమైన అంశము. నిష్కంఠుడు నిన్ను ఎదిరించినచో నిన్ను రక్షించుటకు 100 మంది వత్తురు.